అంబటి రాంబాబును ఫోన్లో పరామర్శించారు వైఎస్ జగన్. పార్టీ మొత్తం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రం జంగిల్ రాజ్గా మారిపోయిందని, చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గాలు రోజు రోజుకి పెరిగిపోయాయని అన్నారు. టీడీపీ మూకలు ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నం, దాడులకు తెగబడ్డాయని, కూటమి అరాచక పాలనను ప్రజలు సహించబోరన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి తమ వారిపై దాడులు చేస్తారా అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా అంటూ మండిపడ్డారు. కూటమి పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా కూలిపోయి రాష్ట్రం జంగిల్ రాజ్గా మారిపోయిందంటూ సీఎం చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు జగన్. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులపై వరుసగా జరుగుతున్న దాడులు రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తున్నాయని, గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు రాష్ట్ర గవర్నర్, కేంద్ర హోంశాఖను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు జగన్. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ రౌడీలు అంబటి ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరమన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన భారీ కుట్ర దేశంలోని ప్రతిష్టాత్మక ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైందన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా చంద్రబాబు తప్పులను దాచిపెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడులన్నారు. ప్రతిష్టాత్మక ల్యాబ్ల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా తమ పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, విడుదల రజని, బొల్ల బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారని ఫైర్ అయ్యారు జగన్. అక్కడితో ఆగకుండా దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకొని ఏకంగా హత్యాయత్నం చేయించడమే చంద్రబాబు నియంత స్వభావానికి, దుర్మార్గానికి నిదర్శనమన్నారాయన. చంద్రబాబు ఒక కరుడుగట్టిన గూండాగా, ఓ నియంతగా తయారయ్యారని, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు ఇటువంటి వైఖరి అత్యంత ప్రమాదకరమన్నారు. వరుసగా తమ పార్టీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేసినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారని అన్నారు వైఎస్ జగన్. ఏపీలో శాంతి భద్రతలు ఆందోళనకర రీతిలో విచ్ఛిన్నమయ్యాయని,
తక్షణమే జోక్యం చేసుకొని శాంతి భద్రతలను పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్కు వైఎస్ఆర్ కో పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి లేఖలు రాశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నాన్ని లేఖలో ప్రస్తావించారు వైవి సుబ్బారెడ్డి. సాయుధ దాడికి పాల్పడిన గూండాలు, అసాంఘిక శక్తులతో కూడిన పెద్ద సమూహం అంబటి ఇంట్లోకి చొరబడి ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేసి ప్రాణాలకు హాని కలిగించడానికి ప్రయత్నించిందన్నారు. దాడి స్పష్టంగా వ్యవస్థీకృతంగా ముందస్తు ప్రణాళికతో జరిగిందని లేఖలో పేర్కొన్నారు. హింస కొనసాగుతున్నప్పుడు సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు సిబ్బంది చర్యలు తీసుకోకపోగా మౌనంగా ప్రేక్షకుల మాదిరి ఉండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకొని అధికారుల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి, రాజకీయ నాయకులు, పౌరులకు రక్షణ కల్పించడానికి కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య హక్కులు, వ్యక్తిగత భద్రతను కాపాడాలని మానవ హక్కుల కమిషన్ను అభ్యర్థించారు వైవి సుబ్బారెడ్డి. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నివాసంపై టీడీపీ నేతల దాడిని నిరసిస్తూ విజయవాడలో కాపు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొవ్వొత్తులతో నిరసన చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కాపులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో తమకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు. రాంబాబు గారి మీద, ఆయన ఇంటి మీద దౌర్జన్యకాండ చేసినటువంటి తెలుగుదేశం గూండాలు గల్లా మాధవి, నారా లోకేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజున ఎక్కడైతే గుంటూరులో జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభావం చూపిస్తుందని భయపడుతున్నారో ఆ విధంగా వాళ్ళు భయపడి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దౌర్జన్యకాండ వచ్చేసి ఆయన ఇంటిని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది చాలా హేయమైన చర్యగా మేమంతా పరిగణిస్తున్నాం. దీనికి ప్రత్యక్ష సాక్షులు అందరూ ఉన్నారు. కేసు కూడా కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్క రాంబాబు గారి మీదే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా తెలుగుదేశం గూండాలు దాడిని జరిపిస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తూ, ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఎస్సీ లేదు, కాపు లేదు, రెడ్లు లేవు, మాలా మాదిగా అందరి మీద కూడా, ముస్లిం మైనార్టీ అందరి మీద, బీసీ జనాల మీద అందరి మీద కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ, హత్యలకు పాల్పడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు తీవ్రమైనటువంటి నిరసన ఈ రోజున తెలియజేయడం జరుగుతుంది. అంబటి గారి మీద మరి దారుణంగా ఇంటి మీద వెళ్ళి ఇల్లు మొత్తం ధ్వంసం చేయటం చాలా దారుణమైన పరిస్థితి కూటమి ప్రభుత్వం ఇస్తుంది. రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడుతుంది. లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మరి సీనియర్ నాయకులు, కాపు నాయకులు, మా కాపు నాయకులు అంబటి రాంబాబు గారు దౌర్జన్యం చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభన్ గారు కూడా చాలా హెరాస్మెంట్ చేశారు. అంటే కాపులంటే అంత చులకన కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కాపుల మీద నీకు చిత్తశుద్ధి ఉందా? ఉంటే ఒక కాపు నాయకుడికి ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వెందుకు ఖండించట్లేదు? దయచేసి ఒక్కసారి ఇప్పుడు కూడా రాష్ట్రంలో కాపులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. జగనన్న మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి రాష్ట్రంలో కాపులు ఎప్పుడు ముందుంటారు. మా కాపుల మీద ఈ రాష్ట్రంలో బాగా దారుణాలు జరుగుతున్నాయి. తీవ్రంగా మా వైఎస్ఆర్ పార్టీ కలిసి పూర్తిగా ఖండిస్తున్నాం.